హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్పెషల్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. స్పెషల్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, ఉలవచారు చేయబోతున్నాను నా స్టైల్లో. రెడీమేడ్ ఉలవచారు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ పడింది ఫ్రెండ్స్ నాకైతే. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఒక గిన్నెలో అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అవి ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అయిపోవాలంటే ఇది నార్మల్గా డైరెక్ట్గా ప్యాకెట్ ఓపెన్ చేసి మనం కొంచెం సేపు మరగబెట్టి ఇంకా యూజ్ చేసేసుకుంటే చారులా యూజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, దీని కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేయబోతున్నాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా వేయకపోయినా పర్వాలేదు, కొద్దిగా పులుపుదనం కావాలి అనుకుంటే మనం టమాటా అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇవి కూడా ఇప్పుడు మగ్గే వరకు కొంచెం సేపు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ చాలు. ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు తెలియదు ఫ్రెండ్స్, ఉలవలు అయితే ఇలాగ ప్యాకెట్లో దొరుకుతుందని. మొన్నే రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూశాను. సో ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ ప్యాకెట్లో నేను 2 టైమ్స్ యూస్ చేసుకుందామని చెప్పేసి హాఫ్ అయితే యాడ్ చేశాను, ఫస్ట్ టైం కాబట్టి. అండ్ చూసారు కదా, ఇందులో రకరకాలు అంటే కరివేపాకు ఉంది, ఉల్లిపాయల ముక్కలు, ఇలాగ సంథింగ్ ఏవో ఉన్నాయి. సో ఈ హాఫ్ క్వాంటిటీ అయితే నేను తర్వాత యూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ తీసిన దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చిక్కగా అయితే ఉంది. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మగ్గిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనకి మరిగితే ఉలవచారు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుందాము. సో మనకి మరీ పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను సరిపడా. ఫైనల్లీ ఇంకా వెల్లుల్లిపాయలు అయితే క్రష్ చేసి కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. ఏ కర్రీలో అయినా వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేస్తే కనుక సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఉలవచారు స్మెల్ అయితే అబ్బో సూపర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా చాలా బాగుంది టేస్ట్ అయితే. సాల్ట్ అయితే టేస్ట్ చేసేసాను. ఇంకా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఉలవచారు రెడీ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.